థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ 45,000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలా ఉండాలి. ఈరోజు మనం ఈఎస్ఆర్కి సంబంధించిన పార్ట్ 345 ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ఇంతకుముందు పార్ట్ 345లో పార్ట్ 1 తీసుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో మనం లీవ్ డీటెయిల్స్ సంబంధించి, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ సంబంధించి, ప్రమోషన్ డీటెయిల్స్ సంబంధించి వీడియో ద్వారా ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకుందాం. మరి దానికోసం మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత పార్ట్ 345 దగ్గర లెఫ్ట్ సైడ్లో ఈఎస్ఆర్ ఎంట్రీ బుక్ దగ్గర మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈవెంట్ నేమ్ వస్తుంది, అలాగే ఈవెంట్ డేట్ అనేది వస్తుంది. ఈవెంట్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, మనం అపాయింట్మెంట్, ప్రొబేషన్, రెగ్యులేషన్ ఇంతకుముందు పీరియడ్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చేంజ్ ఇన్ పే నుంచి స్టార్ట్ చేద్దాం. చేంజ్ ఇన్ పే దగ్గర మనం క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకు చేంజ్ ఇన్ పేస్ అనేవి ఏమిటి అంటే మనకు ఇంక్రిమెంట్స్ అండి. ఇంక్రిమెంట్స్ ఎటువంటి ఇంక్రిమెంట్స్ అయినా సరే మనకు పేలో చేంజ్ వస్తుంది కాబట్టి దాన్ని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. అయితే మనకు ఎస్ఆర్ ఎంట్రీలో ప్రతిదీ కూడా ఉంటుందండి. ఇయర్లీ మనకు ఇంక్రిమెంట్స్ పడుతూ ఉంటాయి. అలాగే ఏఎస్ పడుతూ ఉంటుంది, అలాగే ప్రమోషన్ అయ్యేటప్పుడు ఒక ఇంక్రిమెంట్ పడుతుంది. ఏ విధంగా ఇంక్రిమెంట్ ఎప్పుడు పడుతుందో ఎస్ఆర్ని చూసి మనం ఎంటర్ చేయవలసిన అవసరం చాలా ఉంది. దానికోసం మనం ఇక్కడ టైప్ ఆఫ్ పే తీసుకున్నాను. టైప్ ఆఫ్ పేలోకి వచ్చినట్లయితే అంటే చేంజ్ ఇన్ పే మనం తీసుకొని ఎప్పుడు చేంజ్ అయింది అనేది మనం ఎంటర్ చేయవలసి ఉంది. ఈవెంట్ డేట్ చేసిన తర్వాత మనం యాన్యువల్ ఇంక్రిమెంట్ని ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. యాన్యువల్ ఇంక్రిమెంట్ తీసుకున్న తర్వాత పిఆర్సి టైప్ స్టేట్, పిఆర్సి ఇయర్, ఆ ఇంక్రిమెంట్ అనేది ఏ పిఆర్సీలో మనకు వచ్చిందో ఆ పిఆర్సీని ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే పే స్కేల్ కూడా మనకు ఎస్ఆర్ ఎంట్రీలో అక్కడ మనకు ఇంక్రిమెంట్ వేసేటప్పుడు బిఫోర్ పే, ఆఫ్టర్ పే కానీ అలాగే స్కేల్ కూడా మనకు అక్కడ అందులో ఉంటుంది. సో దాన్ని చూసి మనం పే స్కేల్ని కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. బేసిక్ పే మనకు ఎస్ఆర్లో ప్రతిదీ కూడా ఉంటుందండి ఇంక్రిమెంట్ డీటెయిల్స్ సంబంధించి. కాబట్టి ఈజీగా మనం ఎక్కడ కూడా సెట్ చేయవలసిన అవసరం లేదు. సో ఎస్ఆర్ చూసుకొని ఈజీగా బేసిక్ పే మనం ఎంటర్ చేయాలి. బేసిక్ పేని ఎప్పుడు ఎంటర్ చేస్తాము, ఇంక్రిమెంటు అలాగే యాక్చువల్ పే కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఎఫెక్టివ్ డేట్, ఆ ఇంక్రిమెంట్ అనేది ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అయ్యింది, అలాగే డేట్ ఆన్ విచ్ నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్, ఎప్పుడు నెక్స్ట్ ఇంక్రిమెంట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అది. అలాగే డేట్ ఆఫ్ మానిటరీ బెనిఫిట్ అంటే ఇక్కడ మనకు ఆ ఇంక్రిమెంట్ అనేది ఎప్పటి నుంచి మనకు బెనిఫిట్ మనం అందుకున్నాము అది ఇక్కడ ఎంటర్ చేసి ఒక ఇంక్రిమెంట్కి సంబంధించిన ఇలా ప్రతి యాన్యువల్ ఇంక్రిమెంట్స్ కూడా మనం ఈ విధంగా ఎంటర్ చేసి సేవ్ చేయవలసి ఉంటుంది. సేవ్ బటన్ క్లిక్ చేస్తే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆ డైలాగ్ బాక్స్ని ఒకసారి మనం ఓకే చేయాలి. ఓకే చేస్తే చేంజ్ ఇన్ పే డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేది వస్తుంది. మనకు ఇక్కడ వెంటనే ఒక ఈవెంట్ అనేది క్రియేట్ అవుతుందండి. సో మనకు ఇందులో మనం అంతకుముందు ఎంటర్ చేసిన దాంట్లో ఏమైనా ఎడిట్ ఆప్షన్, ఎడిట్ వ్యూ కూడా ఉంది. లేదు మనకి కంప్లీట్గా రాంగ్గా ఉంది, డిలీట్ ఆప్షన్ కూడా ఉంది. సో డిలీట్ కూడా మనం చేసేవచ్చండి. ఈ విధంగా మనం ఇంక్రిమెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ లీవ్స్ చూద్దామండి. లీవ్ డీటెయిల్స్ వెళ్ళేసరికి ఇక్కడ లీవ్ టైప్ ఉంది సరే, ఈఎల్, హెచ్పిఎల్, ఈఓఎల్, పెటర్నిటీ లీవ్, స్టడీ లీవ్, చైల్డ్ కేర్ లీవ్, కమ్యూనిటీ లీవ్, అలాగే లీవ్ నాట్ డ్యూ, స్పెషల్ డిజేబిలిటీ లీవ్, స్పెషల్ క్యాజువల్ లీవ్, అదర్ లీవ్స్, ఇలా అబార్షన్ లీవ్, ఇలా నెంబర్ ఆఫ్ మనకు ఉండేటువంటి లీవ్స్ అన్నీ కూడా ఉంటాయండి. వీటిని మనం ఎన్ని వాడుకున్నాము అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఎస్ఆర్లో ఉంటుంది మనం ఏఏఈఎల్స్ ఏఏ లీవ్స్ వాడామనేది అది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ క్యాజువల్ లీవ్ తీసుకున్నాను. స్పెషల్ క్యాజువల్ లీవ్ తీసుకుంటే అయితే ఈ స్పెషల్ క్యాజువల్ లీవ్ ఎన్ని వాడాం, అవైల్డ్ ఫ్రమ్ డేట్, అవైల్డ్ టు డేట్, ఎప్పటి నుంచి ఎన్ని వాడాం, ఫ్రమ్ డేట్ టు డేట్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఫ్రమ్ డేట్ టు డేట్ మనం ఎంటర్ చేసామో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ డేస్ ప్రిఫిక్స్ ఆర్ నెంబర్ ఆఫ్ డేస్ సఫిక్స్గా ప్రిఫిక్స్గా మనం ఎన్ని రోజులు వాడాము అది కూడా మనం ఎంటర్ చేయాలి. లేదు అంటే వెంటనే మనం ఎటువంటి సఫిక్స్ ప్రిఫిక్స్ వాడలేదు అంటే మనం అక్కడ వదిలేవచ్చు, లేదంటే జీరోస్ మనం ఎంటర్ చేసేవచ్చు అక్కడ. సో ఈ విధంగా మనం మనకున్నటువంటి లీవ్స్, పెటర్నిటీ లీవ్ కానీ, ఎడ్యుకేషన్ లీవ్ కానీ, ఇలా ప్రతిదీ కూడా మనకు ఉన్నటువంటి లీవ్స్ అన్నీ కూడా ఈ విధంగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. లీవ్ ఎంటర్ చేయడం, అలాగే
అవైల్డ్ ఫ్రమ్ డే టు అవైల్డ్ టు డే టు ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈఎల్ తీసుకున్నట్లయితే ఈఎల్ చూసే సరెండర్ ఆర్ అవైల్డ్ అడుగుతుంది. అవైల్డ్ పెడితే అవైల్డ్, సరెండర్ అయితే సరెండర్. అలాగే అవైల్డ్ అంటే ఎటువంటి అవైల్డ్ ఏ విధంగా మనం ఈఎల్ను వాడాము, మెడికల్ లీవ్గా కన్వర్ట్ చేసామా, ఎల్టీసీ గానా, ఆ విధంగా అడుగుతుంది అనమాట. సో అది మనం ఎంటర్ చేసిన తర్వాత అవైల్డ్ ఫ్రమ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వాడాము అది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కానీ అలాగే ఎఫిక్స్ ప్రిఫిక్స్ సఫిక్స్ కానీ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనకు ఇక్కడ రిమార్క్స్ ఉంది. రిమార్క్స్లో ఆ లీవ్ ఎందుకోసం వాడాము వాడి కారణం కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. అలాగే బ్యాలెన్స్ రిమార్క్స్లో మనం ఇంకా ఈఎల్స్ నాకు ఎన్ని ఉన్నాయి లేదంటే ఇంకా మనం ప్రతిదీ కూడా డీటెయిల్స్ అనేది కూడా మనం ఈ రిమార్క్స్ దగ్గర మనం ఎంటర్ చేయవచ్చు అండి. ఈ విధంగా ప్రతిదీ కూడా మనం ఈ లీవ్స్ అవైల్డ్ దగ్గర వెళ్ళి మనం ఎంటర్ చేయవచ్చు అండి. సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఇటువంటి పెటర్నిటీ లీవ్ కానీ, స్టడీ లీవ్ కానీ, చైల్డ్ కేర్ లీవ్ కానీ, అలాగే కమ్యూనిటెడ్ లీవ్ కానీ, లీవ్ నాట్ డ్యూ కానీ, ఈ విధంగా అండి మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ లీవ్స్కి సంబంధించిన సమాచారం అంతా కూడా మనం ఎంటర్ చేయాలి అండి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ చూద్దామండి. మరి ట్రాన్స్ఫర్స్ అనేది ట్రాన్స్ఫర్స్ తీసుకున్న తర్వాత ఈవెంట్ డేట్స్ మనకు ఎప్పుడైనా ఫస్ట్ ట్రాన్స్ఫర్ డేటు అలా ఏదైనా మనం ఇక్కడ ఈవెంట్ డేట్గా తీసుకొని ట్రాన్స్ఫర్స్ అనేది ఒకసారి మనం తీసుకొని యాడ్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే ఆ ట్రాన్స్ఫర్స్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఎస్ఆర్ ఈవెంట్స్ ట్రాన్స్ఫర్స్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ మనకు ట్రాన్స్ఫర్ ఏ విధంగా అయింది, జనరల్ ట్రాన్స్ఫరా, ట్రాన్స్ఫర్ ఆన్ ప్రమోషనా, ట్రాన్స్ఫర్ ఆన్ రివర్షన్, అలాగే అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్, ఈ విధంగా మనకు ఉంటుంది. సో మనకు జనరల్ ట్రాన్స్ఫర్గా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు జనరల్ ట్రాన్స్ఫర్ తీసుకున్న ట్రాన్స్ఫర్ టైప్ ఆన్ రిక్వెస్ట్ లేదంటే కంపల్సరీయా లేదంటే ఆ విధంగా మనం అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ దీని తర్వాత మన ట్రాన్స్ఫర్ ఆర్డర్ నెంబర్ ఉంటుందండి. సో మనకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీ తీసుకున్నట్టు పైన మనకు కనిపిస్తుంది, ఆర్డర్ నెంబర్ కనిపిస్తుంది. అలాగే ఆర్డర్ ఏ డేట్న వచ్చింది కూడా మనకు అక్కడ అందులో ఉంటుంది. సో దాన్ని చూసి మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫ్రమ్ లొకేషన్ టు లొకేషన్. ఫ్రమ్ లొకేషన్ మనం ఎక్కడి నుంచి ఎంతకు ముందు మనం ఎక్కడ పని చేస్తున్నామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్కడ అవ్వాల్సి ఉంటుంది. టు లొకేషన్ మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యామో అక్కడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. స్టేట్ కానీ, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, అలాగే డిడిఓ కోడ్, ఈ విధంగా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ ఫ్రమ్ లొకేషన్ నుంచి టు లొకేషన్ కూడా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. డిడిఓ కోడ్ కానీ తెలియకపోతే ఆల్ వన్స్ మనకు 11 డిజిట్ వన్స్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ. సో మ్యాక్సిమం డిడిఓ కోడ్స్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇన్ కేజ్ తెలియని పక్షంలో మనం వన్స్ అనేవి అక్కడ ఎంటర్ చేయవచ్చు అండి. సో ఆర్గనైజేషన్ యూనిట్ పొజిషన్ మనకి ఇక్కడ మన డిపార్ట్మెంట్ ఈ ఆర్గనైజేషన్ యూనిట్స్ పొజిషన్స్ అనేవి ఉండవు. సో కొన్ని అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఈ ఆర్గనైజేషన్ యూనిట్స్ ఉంటాయి, పొజిషన్స్ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవి ఎంటర్ చేస్తారు వాళ్ళు. ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎంటర్ చేస్తాం. ఇలా ఫ్రమ్ లొకేషన్ టు లొకేషన్ ఎంటర్ చేసిన తర్వాత మనకు ఒకసారి స్క్రోల్ చేసినట్లయితే దీన్ని ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతుందండి. డేట్ ఆఫ్ రిలీవ్, ఎప్పుడు మనం రిలీవ్ అయ్యాము, ఎప్పుడు జాయినింగ్ అయ్యాము, అలాగే జాయినింగ్ టైం, ఏవైనా కొంత జాయినింగ్ డేట్ని మనం ఎక్కువగా తీసుకున్నామా, అలాగే జాయినింగ్ టైం అనేది మనం ఎక్కువగా తీసుకున్నామా, వెంటనే జాయిన్ అయిపోతే నో ప్రాబ్లం, లేదు అంటే ఇక్కడ మనం ఒక వెంటనే జాయిన్ అవ్వలేదు అనుకోండి, సో ఎస్ అని పెట్టినట్లయితే మరి ఎన్ని రోజులు మనం ఎక్స్టెన్షన్ చేసాము, ఇఫ్ జాయినింగ్ టైమ్ అవైల్డ్ దెన్ నంబర్ ఆఫ్ డేస్ అనేది మనం ఎంటర్ చేయాలి. లేదు వెంటనే జాయిన్ అయిపోయి నో అని పెట్టాం అనుకోండి, మనం ఎటువంటి సమాచారం కూడా ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. సో ఎలిజిబుల్ ట్రాన్స్ఫర్ పీరియడ్ అవైల్, ట్రాన్స్ఫర్ మరి అయ్యేటప్పుడు కొంత పీరియడ్ మనకి ఇస్తారు. సో వాటిని వాడుకుంటే ఆ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. లేదు అంటే నో అని పెట్టి మనం నెక్స్ట్ దీనిలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి సమాచారం ఎంటర్ చేసిన తర్వాత సేవ్ బటన్ మనం చేస్తున్నట్లయితే ఈవెంట్స్ అనేవి ఇక్కడ అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయండి. నెక్స్ట్ ప్రమోషన్స్ చూద్దామండి. ప్రమోషన్స్లో మనకు కానీ ప్రమోషన్ వచ్చినట్లయితే ఈ ప్రమోషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఏ విధంగా ఎంటర్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇందులో ప్రమోషన్స్ దగ్గర తీసుకొని ఈవెంట్ డేట్ ఉంటుంది, ఈవెంట్ డేట్ ఎంటర్ చేసి మనం అక్కడ యాడ్ దగ్గర మనం క్లిక్ చేసినట్లయితే మనకు ప్రమోషన్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ప్రమోషన్ బాక్స్ అనేది ఓపెన్ అయిన వెంటనే మనకి ఇందులో టైప్ ఆఫ్ ప్రమోషన్ ఉంది, ఇక్కడ సెలెక్ట్ మనం ఏ విధంగా ప్రమోట్ అయ్యాము,
అనేది ఎక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంటే అపాయింట్ బై ట్రాన్స్ఫరా, లేదంటే ప్రమోషన్ యాజ్ సచ్, లేదంటే రివర్షన్ ఆఫ్ ప్రమోషన్, అలాగే నేషనల్ ప్రమోషన్, ఈ విధంగా మనం ఇది ఏ విధంగా ప్రమోషన్ అయ్యామనేది మనం అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ ప్రమోషన్ ఆర్డర్, మరి ఆ ప్రమోషన్ అనేది ఎప్పుడు వచ్చిందో ఆ డేట్ అనేది మనం అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫ్రమ్ లొకేషన్ టు లొకేషన్, ఫ్రమ్ మనం ఏ డిపార్ట్మెంట్ నుంచి, డిపార్ట్మెంట్ కూడా మారచ్చు. సో ఏ డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్ కానీ లేదు, సో అందుకనే మారచ్చు కాబట్టి డిపార్ట్మెంట్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాం, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కే వెళ్ళాం. అలాగే సర్వీస్ రూల్ తీసుకుంటాం. అలాగే ఇందులో కూడా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన సర్వీస్ రూల్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే క్లాస్, మనం మన 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 కేటగిరీ, మన పోస్ట్ అనేది ఏ క్లాస్లో ఉంది అది ఎంటర్ చేస్తాం. అలాగే ప్రతిదీ నుండి పిఆర్సీ టైప్, పిఆర్సీ ఇయర్, పిఆర్సీ స్కేల్, అలాగే బేసిక్ పే, ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ ఫ్రమ్ నుంచి టూకి మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో పోస్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్, అలాగే టూలో మనం ఏ పోస్టులకు వెళ్ళాము, అలాగే పిఆర్సీ టైప్, పిఆర్సీ ఇయర్, పే స్కేల్, అలాగే బేసిక్ పే కానీ, అలాగే డేట్ ఆఫ్ ఎప్పుడు రిలీవ్ అయ్యాం, ఎప్పుడు జాయిన్ అయ్యాం, అలాగే రిలీవ్ టైం ఏవైనా మనం వాడుకున్నామా అది, లేదంటే తర్వాత మనం అడ్రస్ ఫ్రమ్ లొకేషన్ టు లొకేషన్, అలాగే జాయినింగ్ టైం ఏవైనా జాయిన్ టైం మనం కొంత రిలీవ్గా వాడుకున్నామా, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అండి మనం ఎంటర్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేస్తే మనకు ఆ ప్రమోషన్కి సంబంధించిన యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇందులో మనం ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, వ్యూ కూడా ఆప్షన్ ఉంది. సో ఇటువంటి మరిన్ని ఎస్ఆర్కి సంబంధించిన అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.